హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్ జీనియస్ వరల్డ్ రికార్డ్స్ అండ్ అవార్డ్స్. ఈ మధ్య కాలంలో పిల్లలందరికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఎక్కువైపోయినాయి. అలాగే వాళ్ళ మైండ్లో కూడా టెన్షన్, డిప్రెషన్, యాంగ్జైటీ డిజార్డర్ ఇవన్నీ వాళ్ళ వెంటనే ఉంటున్నాయి. మరి అవన్నీ లేకుండా మీ మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే, మీకు ఒక రెస్పాన్సిబిలిటీ లైఫ్ కోసం మీరు కష్టపడాలి అంటే, నేను ఒక 4 ప్రిన్సిపల్స్ చెప్తా. వాటిని మీ మైండ్లో పెట్టుకొని మీ సక్సెస్ని మీ చేతిలో ఉంచుకోండి. మరి ఆ 4 ఏంటంటే, నంబర్ 1, మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని మనము ఒక అవకాశంగా మన ఎదుగుదలకి అదొక పునాదిగా తీసుకొని మనము దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ముందుకెళ్ళాలి. నంబర్ 1 అది. నంబర్ 2 ఏంటంటే, మనం చేసే ప్రతి పనికి కూడా ఫలితాలను ఆశించడంలో బాధ్యత కూడా 100% మనదే. నంబర్ 2 కదా. నంబర్ 3 ఏంటంటే, నువ్వు ఒక పనిని అనుకున్నావు, నువ్వు ఒక ఎగ్జామ్లో రిజల్ట్ రావాలి అనుకున్నావు. మరి రావాలి అంటే తప్పకుండా 100% ఎఫర్ట్స్ పెట్టాలి. ప్రయత్నం అనేది, ట్రై అనేది తప్పకుండా చెయ్యాలి. అప్పుడే సక్సెస్ నీ చేతిలో ఉంటుంది. నంబర్ 4, ఇవన్నీ చేసిన తర్వాత నీకు విజయం, సక్సెస్ అనేది రావచ్చు, లేదంటే కనీసం అనుభవం అన్నా వస్తుంది. నీకు నెక్స్ట్ తప్పు చేయకుండా ఉంటావు. సక్సెస్ కి నీకు ఒక పునాది లాగా మారుతుంది. ఆ సక్సెస్ నీ వెంట ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారికైనా తప్పకుండా సక్సెస్ సాధిస్తావు. కాబట్టి ఈ 4 ప్రిన్సిపల్స్ ని నీ మైండ్ లో పెట్టుకొని మీరు జాగ్రత్తగా చదివి మీరు సక్సెస్ అవ్వండి. చదువునే కాదు, లైఫ్ లో కూడా ఏ సమస్య వచ్చినా గానీ ఈజీగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఆలోచించండి, కుంగిపోకండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా?